బ్రెడ్తో ఇంత సాఫ్ట్ గులాబ్ జామున్ వస్తుందంటే మీరు అస్సలు నమ్మలేరు. ఒక్కసారి ట్రై చేశారంటే లైఫ్ టైం మీ ఫేవరెట్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా. మిల్క్ బ్రెడ్ తీసుకున్నామండి. ఒక 4 స్లైసెస్ తీసుకున్నాను. బ్రెడ్ని 4 పక్కల ఎడ్జెస్ను ఇలా కట్ చేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, ఈ బ్రౌన్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకుందాము. పక్కకు వచ్చినది మనం పక్కన పెట్టేసుకొని దేనికైనా వాడుకోవచ్చండి. బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి అట్లా వాడుకోవచ్చు. పక్కన పెట్టేసుకొని ఈ బ్రెడ్ని అంతా మనము ఇలా తుంచుకోవాలి. మీ ఇంట్లో బ్రెడ్ ఉండిందన్నా కూడా ఒక 2-3 బ్రెడ్లు ఉన్నా కూడా ఎవరైనా వచ్చినప్పుడు టక్కున మనము చేసేసుకోవచ్చు. ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ అందుకు వచ్చి ఇంట్లో ఏం లేదనుకున్నప్పుడు కూడా ఇంట్లో బ్రెడ్ ఉండిందంటే గులాబ్ జామున్ ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. మామూలు గులాబ్ జామున్ కంటే కూడా సాఫ్ట్గా బాగా వస్తుందండి. ఈ విధంగా మనం అంతా బ్రెడ్ని అంతా తుంచుకోవాలి. ఇప్పుడు మనము పాలు తీసుకోవాలండి. పాలు తీసుకుంటే ఇవి కాంచి చల్లార్చిన పాలు, వేడిగా ఉండకోకుండా పర్వాలేదు, గోరువెచ్చగా ఉన్నా చల్లగా ఉన్నా ఎట్లున్నా కూడా ఏం కాదు. కొన్ని పోసుకుంటూ ఈ పాలని మనం గులాబ్ జామున్ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. బ్రెడ్ను కలుపుకొని మనము ఇది మూత పెట్టేసుకొని చక్కెర పాకం పట్టుకునేంత వరకు ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము ఒక బాండి పెట్టుకొని, నేను 1 కప్పు తీసుకున్నానండి, 1 కప్పు చక్కెర తీసుకున్నాను. అలాగే ఈ చక్కెర మునిగేంత వరకు మనం నీళ్ళు పోసుకున్నాము. సేమ్ గులాబ్ జామున్కి అయితే ఎలా పాకం పట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలా. 1.5 కప్పు వరకు నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. మంటను కొంచెము మీడియంలో పెట్టుకొని ఈ చక్కెరను మనం బాగా కరిగించుకుందాము. పాకం పట్టుకుందాము లైట్గా. ఇదేం తీగ పాకం రానవసరం లేదు. కొంచెం చేత్తో ఇలా పట్టుకున్నప్పుడు జిగురుగా ఉంటే చాలు, కొంచెం బంకగా. చాలా చిక్కగా పట్టుకున్నా కూడా మనం పాకము గులాబ్ జామున్ లోపలికి దిగదండి. ఎప్పుడైనా మనం గులాబ్ జామున్కు పాకం పట్టుకునేటప్పుడు కూడా ఎక్కువ ముదురు పాకం లాగా పట్టుకోకూడదు. చిక్కదనం ఎక్కువ అయ్యి లోపలికి దిగకోకుండా గులాబ్ జామున్లు కూడా గట్టిగా ఉంటాయి. కొంచెం ఉడుకు పడతానే 1 నిమిషం ఉండి ఆఫ్ చేసుకుంటే చాలు. చూడండి, ఇప్పుడు చక్కెర అంతా కరిగి ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం కొంచెము యాలకుల పొడి వేసుకుందాము. అన్నీ మనము ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అండి 10 నిమిషాలలో చేసుకోవచ్చు ఇది రెసిపీ. ఒకసారి చేసుకున్నారంటే చాలు. చూడండి, మీరు అస్సలు వదిలిపెట్టారు. ఇప్పుడు ఇలా ఉడుకు పట్టింది కదా, 1 నిమిషం అలా ఉడికినప్పుడు మనము చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెము బంకగా, చేతికి బంకగా రావాలి, అంతవరకు ఉండి దించేసుకుందాం. చూడండి, ఇంకా అంతే సరిపోతుంది. లైట్గా కొంచెము అట్లా బంకగా వచ్చేస్తాలు, తీగ పాకం కూడా రానవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ను సిమ్లో పెట్టుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఈ పాకము చల్లారకుండా మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము గులాబ్ జామున్లు చేసుకునే దానికి చిన్న గోళం పెట్టుకున్నానండి. నేను కొంచెమే అని చిన్నది పెట్టుకున్నాను. మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేయాలి కదా. ఎటువంటి ఫ్లేవర్ లేకోకుండా ఉండే ఆయిల్ ఇది తీసుకోండి. లేకపోతే గులాబ్ జామున్లు కొంచెం పల్లి నూనె అందుకైతే వాసన వస్తుంది, బాగుండదు. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి నేను. ఇదే ఆయిల్లో కొంచెం మనం నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఫ్లేవర్ తగులుతా గులాబ్ జామున్లు చాలా బాగుంటాయి. టేస్ట్ కొంచెమైనా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ కాగేలోపు మనం గులాబ్ జామున్లు చేసుకుందాము. మంటను కొంచెం తగ్గించి పెట్టుకున్నాము. గులాబ్ జామున్ చేసుకునేలోపు కొంచెం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇట్లా కొంచెం తీసుకొని చూడండి, ఈ విధంగా చిన్న గులాబ్ జామున్లు. ఇవి ఏం పగుళ్ళు కూడా రావండి ఈ పిండితో. అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే అంత బాగుంటాయి. ఈ విధంగా ఈ సైజులో చేసుకున్నాను అన్నీ. ఈ విధంగా కలుపుకుంటే బాగుంటుందండి పిండిని. మరి గట్టిగా లేకుండా మెత్తగా లేకుండా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. అక్కడ పెట్టేసుకో.
ఆయిల్ కాగిందేమో కొంచెం చూద్దాము. చిన్న ముక్క తీసుకొని చూడండి, ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు మంటను తగ్గించి పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుందాము. నేను చిన్నది పెట్టుకున్నా కాబట్టి 2 సార్లు వేసుకుంటాను. అన్నీ ఒకేసారి వేసుకుంటే అతుక్కుంటాయి. 1 నిమిషం అట్లే పెట్టి వేస్తానే కలుపుకోకుండా 1 నిమిషం ఆగండి. చిన్నగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. ఈ కలర్లో వేసుకుంటే బాగుంటాయి ఈ కలర్లోకి. ఇప్పుడు మనము మూత తీసుకొని ఈ చక్కెర పాకంలోకి వేసుకుందాము. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి, తొందరగానే పీల్చుకుంటాయి. ఒక 10-15 నిమిషాల వరకు పీల్చుకుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకుందాము. అన్నీ ఒకేసారి అయినా వేసుకోవచ్చండి. నేను చిన్నదేని గోలం 2 సార్లు వేసుకుంటాను. చూడండి, ఇవి కూడా బాగా ఎర్రగా వేగినాయి. తీసేసుకుందాము. స్టవ్ ఆపేసుకొని చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఈ విధంగా కాల్చుకొని మళ్ళీ ఇవి పాకంలో వేసేసుకుందాము. వేసుకొని కొద్దిగా అట్లా అనుకొని మూత పెట్టేసుకుందాము. ఒక 15 నిమిషాలు అట్లా వరకు నాననిచ్చుకుందాము. 10 నిమిషాలలో ఎంత సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిందో బ్రెడ్తో. మీ దగ్గర బ్రెడ్ ఉంటే చాలండి, ఇంట్లో ఉండే వాటితోనే బాగా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా బంధువులు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా మీరు కావాలంటే కొంచెం వంట సోడా వేసుకున్నారంటే తొందరగా బాగా పీల్చుకుంటాయండి. అది స్మూత్ అవుతాయి తొందరగా. నేను ఈరోజు వంట సోడా వేయలేదు, ముందైతే వంట సోడా వేసేసాను. చాలా బాగా వచ్చినాయి మెత్తగా. నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ చేసుకున్నట్లే ఉంటాయండి. సేమ్ టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు. బ్రెడ్తో కూడా ఇంత సాఫ్ట్గా గులాబ్ జామున్ చేసుకోవచ్చా అని మీరే ఆశ్చర్యపోతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మళ్ళీ కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.